విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైలను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైలను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ, మీకును మీ కుటుంబాలకును శుభములు కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఈ వాక్యము చాలా సందర్భాల్లో మనము ధ్యానించుకొని విని ఉంటాం. ఈరోజు ఒక క్రొత్త ధనమును మనం చూడాలి. దేవుడు మనకి సమీపముగా ఎప్పుడు ఉన్నారని అంటే, యెహోవా మనకు దొరుకు కాలమున ఆయన్ని వెతకాలి. ఎప్పుడు దొరుకు కాలం ఆయనది, ఎప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటారు అనేది మనం గమనించాలి. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారు, వారు దేవుని యొక్క పరిశుద్ధ నామమును ఉచ్చరిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి దొరుకు కాలం అది. ఎవరైతే దేవుని యొక్క వాక్యం చెప్తూ వింటున్న మాటల్లో యెహోవా దొరుకు కాలమున ఆయన్ని వెతకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకోండి. చూడండి, ఇక్కడ మనం గమనించాలి. యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతమునకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆ ప్రాంతము గుండా నడిచి వెళుతున్నప్పుడు ఆయన వెనక ఒక జన సమూహం, ఈ సమూహము ప్రభు ఎదురు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ 2 గుడ్డివారు త్రోవ పక్కన కూర్చున్నట్లుగా రాయబడి ఉంది వాక్యం. ఈ 2 గుడ్డివాళ్ళు త్రోవ పక్కన కూర్చొని వాళ్ళ యొక్క కాళ్ళ చెప్పుల సౌండ్ విని, బాబు ఇటు గుండా ఎవరు వెళుతున్నారని అక్కడ అడిగినట్లుగా, నజరేతు నుండి యేసు క్రీస్తు వారు ఇక్కడికి వస్తున్నారన్న ఆ సంగతి వీళ్ళు చెవును పడింది. వీళ్ళు చెవును పడిగానే
మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలోకి వచ్చినప్పుడు చదివితే, ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసెను గాని 31లో ఊరకే ఉండమని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని మరి బిగ్గరగా కేక వేసినప్పుడు యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. చూసారా, ప్రభు సమీపముగా ఉన్నాడంతే. ఆయన పోనివ్వకోకుండా ఒక్కసారి వాళ్ళు బిగ్గరగా వాళ్ళు కేక యేసయ్యను ఆపినట్లుగా రాయబడింది. ప్రభుని సూటిగా అడుగుతున్నారు. ప్రభుని ఆపివేసి ప్రభు అంటున్నారు, ఇదిగో నేను మీకు ఏం చేయగోరుచున్నాను. వాక్యం చూడండి, ఇక్కడ రాయబడిన మాట, ప్రభు సమీపముగా ఉండగానే ఆయన్ని మనము వేడుకోవాలంట. కొంతమంది చూడండి, వారాలు వెళ్తుంటారు, రోజువారీగా ప్రార్థన చేస్తుంటారు. ప్రభు దగ్గర కొన్నిసార్లు ఆయన సమీపముగా ఉండగా మనం పొందుకుంటాం చేతక. పక్కనోళ్ళు ప్రార్థన చేస్తే ఏమన్నా అనుకుంటారేమో, దేవుడు నా మనసులో ఉన్నవన్నీ చెప్పుకుంటే ప్రభు ఏమన్నా అనుకుంటాడేమో. కాదండి, దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయనకి చెప్పు నీ మనవలన్నీ, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధికి నడు, ప్రభు మార్గములు నడు, సంగమలో సహవాసములో పరిశుద్ధుల సహవాసములో ఉండు. ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడు నీకు సమీపముగా ఉంటాడంటే, వాక్యం చెప్తున్న మాట, ఆయన మనకు సమీపముగా ఎప్పుడు ఉన్నారంటే, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో, ఇదిగో నీవు ఆయన్ని వేడుకో. ఎప్పుడైతే యేసుప్రభు వారిని అడిగారో, యేసుప్రభు వారు ఆలను చూసి వాళ్ళ మీద కనికెరపడి, వాక్యము రాయబడిన మాట, ఇదిగో వారి కనులు తెరవబడినట్లుగా రాయబడి ఉంది. వారు, ప్రభువా, మా కనులు తెరవవలెనని ఆయన అడిగినప్పుడు, కాబట్టి యేసు కనికరపడి వారి కనులు ముట్టి, వెంటనే వారు దృష్టి పొందిన వెంటనే ప్రభుని వెంబడించుచూ సాగిన. చూసారా, సమీపముగా ఉన్నాడంతే. సమీపముగా ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకో. సమయం ఉండగానే నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన సమయాన్ని ప్రార్థనకి, దేవుణ్ణి వెతికే టైంలో వెతుకు, దేవునికి చెప్పాల్సిన సమయంలో చెప్పు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇది జరుగుద్దా, ఇది అవ్వుద్దా, డౌట్గా ప్రార్థన చేయొద్దు. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు, నీ పక్షముగా కార్యములన్నీ కూడా ప్రభు జరిగిస్తాడు. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాము, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, అప్పుడు సమీపముగా ఉన్నాడు. ఎప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడంట? నీ సహనము సకల జనులకు తెలియజేయి, తెలిసేటట్లుగా నువ్వు ప్రవర్తించు, అప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు సమీపముగా ఎప్పుడున్నారంటే, ఆయన్ని వెతికినప్పుడు దొరుకుతాడు. ఆయన దొరికినప్పుడు నువ్వు వేడుకున్నప్పుడు సమీపంగా ఉంటాడు. రెండో మాటలో మనం చూస్తే, ఇదిగో నీ సహనము సకల జనులకు తెలియచేయి, ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ఏం కలిగి ఉండాలంట? ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటాం. కొంతమందికి ఈ రోజుల్లో మనం చూస్తే క్రైస్తవులకి ఏమి లేదంటే సహనం తగ్గిపోయింది. సహనానికి మరో పేరు ఓర్పు లేదు. ప్రార్థన చేసిన వెంటనే వీళ్ళకి వచ్చేసి పడిపోవాలి. సహనం కలిగుండు, ఓర్పు కలిగుండు. నీ ఓర్పు చేత, నీ సహనము చేత నీ ప్రాణము దక్కించుకో. దేవుడు ఎప్పుడు కూడా ఆయన సమీపంగా ఉంటాడంటే, నువ్వు సహనము కలిగి సహించినంత వరకు ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. సహనం కోల్పోకూడదు. కొంతమంది చూడండి, నా సహనం కోల్పోయిందండి, నా కోపం కట్ల తెగిపోతుందండి, నాలో ఉన్న ఉగ్రత బయటకు వచ్చిందండి, నాలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ బయటకు వచ్చేసినాయి. ప్రతి విషయంలో మనం గమనించాలి ప్రియులారా. దేవుడు మనకెప్పుడు సమీపముగా ఉన్నాడంటే, నువ్వు దేవుని యందు సమీపముగా సహనము కలిగి ఉండు. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము యాకోబు పత్రికలో 11వ వచనములో యోబు గురించి సంగతి ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడ యోబుని గురించి చూడండి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నామని కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడై మీరు తెలుసుకొని ఉన్నారు.
ఏబుకి ఎంత సహనం, ఎంత జాలి, ఎంత కనికరం. ఎక్కడండి ఆయన సహనం? అసలు మామూలుగా కాదండి. చిన్న శోధన కలిగితేనే దేవుడి మీద అలగటం, సంఘం మీద అలగటం, ప్రార్థన చేయటం మానేయటం. కొంతమందిని మనం చూస్తాం, ఓర్పు లేనోళ్ళు, సహనం లేనోళ్ళు. ఏబు జీవితంలో చూస్తే ఆస్తి అంతా పోయింది, 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోయారు. ఏబు యొక్క శరీరం అంతా పచ్చి పుళ్ళు మొత్తబడిపోయాడు. అయినా కానీ సహనంతో ఎక్కడ కూర్చున్నాడంటే అదే బూడిదలో కూర్చొని, బూడిద మీద పోసుకొని, జీవము కలిగిన దేవుని వైపు తన మనోనేత్రాలు వెలిగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏబు జీవితంలో. అందుకని ఏబు సంగతిని మీరు తెలుసుకోండి. ఆయన సహనమును గురించి విన్నారా? ఎంత జాలి, ఎంత కనికరము గలవాడై మీరు తెలుసుకోండి. ఈరోజు నీలో సహనం ఉన్నట్లయితే దేవుడు సమీపముగా ఉన్నాడు. సమీపమైన కార్యాలు ప్రభువు నీ పట్ల చేస్తున్నారన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాం. దేవుని మందసమ ఒబేదేదో ఇంటిలో ఉన్నంత వరకు ఆ కుటుంబము ఎంతగానో, ఒబేదేదోము యొక్క కుటుంబము అంతకంతకు ఆశీర్వదించబడినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ మీరు గమనించాలి. ఈ మాటల్లో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము రాయబడి ఉన్నది. ఈ మందసమ యేసు ప్రభు వారికి సాదృశ్యం. యేసు ప్రభు వారి యొక్క సాదృశ్యం మందసమ ఒబేదేదోము ఇంటిలో సమీపముగా ఉన్నంత వరకు కూడా ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడి. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? నువ్వు చేస్తున్న ప్రార్థనలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య నీకు సమీపముగా ఉంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతాడు, నీవు నీ కుటుంబం దీవించబడతాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, ఒబేదేదోము ఇంట్లో ఉన్నంత వరకు మందసమ దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే యేసు ప్రభువాన్ని పట్టుకో. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన సమీపముగా ఉండి ఆయన కార్యములన్నీ కూడా సఫలపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అధైర్యపడక వాక్యములో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు వారు మనకు సమీపముగా ఉన్న దేవుడని మనం తెలుసుకోవాలి. సమీపముగా ఉన్నాడు. ఇందులో ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో చదివితే, అంజూరపు చెట్టు ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై సిగురు పెట్టినప్పుడు వసంతకాలము ఇంకనూ సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకోనండి. 33 ఆ ప్రకారము మీరు సంగతులన్నీ జరుగుటకు చూసినప్పుడు ఆయన మనకు సమీపమైన ద్వారము దగ్గర ఉన్నాడని మీరు తెలుసుకోండి. సరే, ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే హృదయం అనే ద్వారము దగ్గర ఉన్నారు. వసంతకాలము సిగురు పెడుతున్నది అని అంటే ఏం కలుగున్నదంటే, అక్కడ మనం గమనించినట్లయితే అంజూరపు చెట్టు సిగురు పెడుతున్న వసంతకాలం సమీపముగా ఉన్నట్లుగా మనకు సమీపముగా దేవుడు ఉన్నాడని సత్యం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని, వాక్యాన్ని తడుతుంటాడు. హృదయం అనే ద్వారము దగ్గర ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు, నీ నోటికి సమీపముగా ఉన్నాడు. ఆ వాక్యము విని నీ హృదయము తెరవబడినట్లయితే ప్రభు నీతో కలిసి జీవించి, నీతో కలిసి భోజనము సిద్ధపరిచి ప్రభు నీతో నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ప్రభు సమీపముగా ఉన్నారు అని అనటానికి రుజువులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాటలో మనం చూద్దాం, ఆయన్ని వెతుకినప్పుడు నీకు సమీపముగా దొరుకుతాడు. ఎలాగ వెతకాలి, ఎలా మనం అడగాలంటే, అక్కడ ఉన్నటువంటి వారు ప్రభువా దావీదు కుమారుడా అని సమీపముగా ఉన్నప్పుడు వాళ్ళు సోమరుల వలె కూర్చోలేదు, కానీ ఆసక్తితో మరింత బిగ్గరగా కేక వేసి ప్రభువుని నిలబెట్టి ప్రభు వలన కార్యాలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండో మాటలో మనం చదివిన ఆ మాటలు మనం చదివినట్లయితే వాక్యం చెప్తున్నటువంటి మాటలు, ప్రభు మనకు ప్రతి విషయములో సహనము కలిగినప్పుడు దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. సమీపముగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. మందసమ సమీపముగా ఒబేదేదోము ఇంట్లో ఉన్నంత వరకు ఒబేదేదోము ఇంట్లో ఉన్న ఆశీర్వాదాలు మనం చూడొచ్చు.
చివరిగా చెప్తున్న మాట, యేసు ప్రభువారు నీ హృదయం అనే ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడు. నీ హృదయం తెరిచి ప్రభువుకి నీవు చోటివ్వగలిగితే దేవుడు నీకు ఆయన సమీపముగా ఉండి నిన్ను ఆశీర్వదించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఆయన కార్యములు సఫలపరచబడునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లైవ్ కార్యక్రమంలో నాయనా అలాగునే ఈ ఉదయకాలము వాక్యము జ్ఞానములో మీ సన్నిధిలో తోడయుండి ఎందరైతే సోషల్ మీడియా ద్వారా మీ సువార్తమానం వింటున్నారో, ఇదిగో విన్న ప్రతి ఒక్కరికి నువ్వు మీరు సమీపముగా ఉన్నారు. సమీపముగా ఉన్న దేవునికి సహనము కలిగి మిమ్మల్ని ఎదుర్కొనటానికి, హృదయమునిచ్చి మీను ఎదుర్కొని మీలో నిలిచి ఉండటానికి, ఇదిగో దేవుని యొక్క మందసమ ఒబేదేదోము ఇంట్లో ఉన్నట్లుగా యేసయ్య మీ మాటలు మాకు సమీపముగా ఉన్నది. వాళ్ళ హృదయములు ఎవరైతే ముద్రించుకుంటున్నారో వాళ్ళకి సమీపముగా మీరున్నారు నాయన. వారిని, వారి కుటుంబాలను అయా శ్రమలలో మమ్మల్ని విడిచిపెట్టారు, కష్ట దుఃఖముల వేదనతో ఉన్నామో, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరని అనుకుంటున్నారో, నీవు సమీపముగానే ఉన్నావు. మిమ్మల్ని వేడుకొని, మిమ్మల్ని ఆరాధించి, మీ నామాన్ని ప్రార్థించేవారుగా ఆయుధపరిచి బలపరచమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ